హాయ్ బ్రో. హాయ్ అన్న. పుష్ప మూవీ షూటింగ్కి వెళ్ళానన్నారు కదా, సో ఎలా ఉండబోతుంది బ్రో మూవీ? పుష్ప మూవీ వచ్చేసరికన్నా ఇప్పుడు మొన్న సాంగ్ కూడా రిలీజ్ అయ్యింది. ఆ సాంగ్ ఎలా ఉందో దానికి 100 రెట్లు ఉంటుంది అన్న సినిమా. ఎందుకంటే మొన్న ఒక టీజర్ వచ్చింది పుష్ప, ఆ శారీ కట్టుకుని అల్లు అర్జున్ గారు ఆ కొంగు అలా మెడ ఒడ్డు పెట్టుకున్నది, అది మేము లైవ్లో చూసామన్నా. నిజం చెప్తున్నానన్నా, నేను యాజ్ ఎ రామ్ చరణ్ ఫ్యాను, కానీ ఆ సీన్ చూసిన తర్వాత లైవ్లో అల్లు అర్జున్ గారు పెట్టిన డెడికేషన్కి అయితే అన్న 1 గంటన్నర సేపు ఒంటి కాళ్ళ మీద నించున్నారన్న. మేము 2 కాళ్ళ మీద నించడానికి మాకు చాలా ఇబ్బంది అయ్యింది అక్కడ, కానీ 1 గంటన్నర సేపు ఒంటి కాళ్ళ మీద నించున్నారంటే అతను జనాలకి ఎంత ఎక్స్పోజ్ అవ్వాలనుకుంటుంటారో నాకు అర్థం కావట్లేదు, కానీ ఆ డెడికేషన్ వేరే లెవెల్ అన్న. నాకు ఆ సీన్తో మాత్రం అల్లు అర్జున్ గారి కాలు మొక్కాలనిపించింది. ఎందుకంటే అతను అంత పాన్ ఇండియా స్టార్ అతను. అలాంటి అతను యాజ్ ఏ ఆపుకొని చేసుకోవచ్చు, కానీ అది ఆపితే ఆ సీన్ రాదని గంటన్నర సేపు నించున్నారంటే అది వేరే లెవెల్ అన్న. ఓకే బ్రో, ఇంకా ఎలాంటి సీన్స్ ఉండబోతున్నాయి మూవీలో? మీరు షూటింగ్కి వెళ్ళారు కదా, ఇంకేదైనా సీన్ చెప్పగలుగుతారా? బ్రో అదే శారీలోని ఇంకో షార్ట్ మనకి సుకుమార్ గారు పెట్టలేదు, గ్లింప్స్లో ఇవ్వలేదు మనకి ఆ టీజర్ రిలీజ్ అప్పుడు. ఇంకో షార్ట్ ఉంటుంది బ్రో, అది హైలైట్ ఉంటుంది. ప్రతి ఒక్క అల్లు అర్జున్ ఫ్యాన్కి అది ఎంత కిక్ ఇచ్చిందో తెలియదు, కానీ దానికంటే ఇది కిక్ ఇస్తుంది ఆ షార్ట్ వచ్చిన తర్వాత. పక్కా బాగుంటుంది బ్రో అది. ఓకే బ్రో, చాలామంది అనేది ఏంటంటే పుష్ప 2లో అల్లు అర్జున్ చనిపోతాడు, ఫ్రెండ్ చీట్ చేసి అని ఒక రూమర్ అనేది స్ప్రెడ్ అవుతుంది కదా, అది ఎంతవరకు కరెక్ట్ బ్రో? బ్రో మనకు స్టోరీ తెలీదు, మీ యాజ్ ఏ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ల కింద అయితే వెళ్తాం కానీ స్టోరీ మనకు తెలియదు. ఒకవేళ చనిపోవడం అయితే కష్టం లేండి, మరేమో చనిపోతే చనిపోవచ్చు, చెప్పలేదు. ఓకే బ్రో, మీరు షూటింగ్లో ఉన్నారు కదా, చూస్తుంటే ఎలా అనిపిస్తుంది బ్రో? ఎలా ఉండబోతుంది సార్ ఇండియన్ షేక్ చేయబోతున్నా పుష్ప 2 మూవీ? పక్కా బ్రో, పక్కా షేక్ చేస్తుంది. ఎందుకంటే అతని డెడికేషన్ వేరే లెవెల్ బ్రో. ఫ్యాన్స్కి, మన తెలుగు ఇండస్ట్రీకి ఎక్కడ ఒక మచ్చ రాకూడదని అతను పడుతున్న ప్రయత్నం ఏదైతే ఉందో కానీ అది హైలైట్ బ్రో. ఆ ప్రయత్నానికైనా సరే పక్కా హిట్ ఎక్కుతుంది సినిమా. ఓకే, అంటే సెట్స్లో ఎలా ఉంటాడు బ్రో అల్లు అర్జున్? అంటే మామూలుగానే ఉంటాడా, డౌన్ టు ఎర్త్, లేదంటే ఎలా ఉంటాడు సార్? పక్కా డౌన్ టు ఎర్త్ బ్రో. ఎందుకంటే మేము కళ్ళెదురు చూసాం కదా, ఒకవేళ షార్ట్ రాలేదు అనుకుంటే అతనికి చెప్పడానికి ఎవరైనా ఇబ్బంది పడితే మాత్రం అతనే షార్ట్ చూసుకొని అన్న సార్ బాగా రాలేదు, ఇంకోసారి చేద్దాం అనే రకం. మామూలుగా అయితే చాలామంది వరకు చేసి పక్కన కూర్చుంటారు, కానీ అల్లు అర్జున్ అలా కాదు, దగ్గరికి వెళ్ళి షార్ట్ చూసుకొని ఇది బాగా రాలేదు మళ్ళీ చేస్తాను, మీరు ఏం గారపడకుండా, ఎంత కష్టమైన షార్ట్ అయినా సరే ఎన్నిసార్లు చేస్తారు అల్లు అర్జున్ గారిలో బ్రో. అదైతే మనం డౌన్ టు ఎర్త్ బ్రో పక్కా. ఓకే బ్రో, ఫ్యాన్స్ కానీ లేదంటే చూసే ఆడియన్స్ కానీ ఈ మూవీ గురించి కానీ అల్లు అర్జున్ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు బ్రో? బ్రో ఇప్పుడు పుష్ప 1లోనే అయితే ఫస్ట్ చాలా యావరేజ్ టాక్ వచ్చింది, అలా హిట్ ఎక్కింది. కానీ ఇది మాత్రం పక్కా ఫస్ట్ సూపర్ హిట్ టాక్ వస్తుంది. ఫ్యాన్స్ అందరికి మాత్రం చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఆ సాంగ్స్ అవనియండి, ఒక సాంగ్ షూట్కి వెళ్ళాం, అదే మన సాంగ్ వచ్చింది కదా, అదే సాంగ్ షూట్కి వెళ్ళాం, అక్కడ అవనియండి చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే ఎందుకంటే మన ఓన్లీ టాలీవుడ్ కాకుండా మొత్తం మన ఇండియా మొత్తం మన పుష్ప 2 టాలీవుడ్ వైపు చూస్తుంది కదా, సో ఇలాంటి సిచ్యువేషన్లో ఎలా ఉండబోతుంది మరి? పుష్ప 1ని ఎత్తిందే మన టాలీవుడ్ కంటే ఫస్ట్ అటుపక్కది నార్త్. అలాంటిది పుష్ప 2ని ఇప్పుడు టాలీవుడ్ నార్త్ కంటే ఎత్తడానికి రెడీగా ఉంది. అలాంటప్పుడు ఎలా వెళ్ళిపోద్దో ఆలోచించు బ్రో. సినిమా అయితే మాత్రం రేంజ్ వేరే లెవెల్ ఉంటుంది పుష్ప 2. చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ అంటే ఇప్పటి వరకు బాహుబలి రికార్డు కూడా బ్రేక్ చేసే వన్ అండ్ ఓన్లీ మూవీ పుష్ప 2 అంటారు, అది ఎంతవరకు కరెక్ట్ బ్రో? చెయ్యొచ్చు బ్రో, తప్పకుండా చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న అతనికి ఉన్న ఆ పుష్ప 2 మీద క్రేజ్ అలాంటిది, తప్పకుండా చెయ్యొచ్చు. ఎందుకంటే నార్త్లో కూడా అంతే ఉంది, సౌత్ మొత్తం బయటను కూడా. మనకి ఇప్పుడు మొన్న రష్మిక మందాన జపాన్ వెళ్తే అక్కడ కూడా రష్మిక మందాన కూడా ఫ్యాన్స్ ఉన్నారు. మీరు చూసారో చూడలేదు వీడియో, అక్కడ రష్మిక మందాన పోస్టర్స్ పెట్టుకొని చాలా హడావిడి చేస్తున్నారు. అంటే జపాన్లో కూడా పాకింది పుష్ప. మన వార్నర్ బాయ్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కటి ప్రమోషన్ చేస్తున్నాడు, అంటే వరల్డ్ వైడ్ వెళ్తుంది అది. అలాంటప్పుడు పుష్ప 2 పక్కా బాహుబలి అంచనాలు దాటొచ్చు సినిమా హిట్ ఎక్కితే మాత్రం. థ్యాంక్స్.